హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. ఆ వీడియో ఏంటిది అని అంటే, మేము చీర్యాలలోని ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఆ ఫిష్ మార్కెట్లో తీసిన వీడియోనే ఇదనమాట. వీడియో మొత్తం చూసేయండి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అందుకోసమని లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చేసుకొని వాళ్ళు ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. మేమైతే బీచ్లో ఒక బైక్ రైడ్ చేసాం కదా, ఆ బైక్ అతన్ని అడిగామన్నమాట. ఇక్కడ లైవ్ ఫిష్ ఎక్కడ దొరుకుతుందంటే ఎగ్జాక్ట్లీ మేమున్న రిసార్ట్కి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని చెప్పాడు. ఇంకొచ్చేసాము. ఇక్కడైతే ఎన్ని ఫిష్ వెరైటీస్ ఉన్నాయో అసలు నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇన్ని వెరైటీస్. అవి పేర్లు కూడా వినడానికి చాలా కొత్తగా ఉన్నాయి నాకు. కింగ్ ఫిష్, షార్క్ ఇవి నార్మల్గా విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. నార్మల్గా అయితే కొర్రమట్టలు, గుర్జలు అవే వింటాము రెగ్యులర్గా ఇక్కడ అపోలో. ఇక్కడైతే ఈ ఫిష్కి చూడండి టీత్ ఎలా ఉన్నాయో, ఎంత షార్ప్గా ఉన్నాయంటే అంత షార్ప్గా ఉన్నాయి. అవి ఏమంటారు, షార్క్ అంటారంట ఆ ఫిష్ని. అక్కడ అడిగితే చెప్పారు ఈ ఫిష్ ఏంటి అంటే షార్క్ అన్నారు. అవే చాలా పెద్దగా ఉన్నాయి. అవన్నీ అట్లా లైన్గా పెట్టేసి వేలం పాట పాడేస్తున్నారనమాట. ఈ ఫిష్ ఇంత, ఇది ఇంత అని చెప్పేసి. ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు పాట పాడేసి కొనుక్కుంటున్నారు వేలం పాట. ఇంకా అన్నీ అలాగే కుప్పల్లాగా పెట్టేసి వేలం పాట పాడుతున్నారనమాట. ఇంకా క్లీన్ చేసే వాళ్ళు కూడా ఆడ పక్కనే ఉన్నారు. ఇలా తట్టలు పట్టుకొని ఉన్నారనమాట. మనం తీసుకున్న వెంటనే వాళ్ళు క్లీన్ చేసేస్తున్నారు. చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తారు ఇక్కడ. క్లీనింగ్కి భయపడే చాలామంది ఫిష్ అంటే అమ్మో ఆ క్లీనింగ్ ప్రాసెసే చాలా ఉంటుంది అనుకుంటారు. కానీ వీళ్ళైతే 10 to 15 మినిట్స్లోనే ఎంత పెద్ద ఫిష్ అయినా కూడా క్లీన్ చేసేసి టకటకటక పీసెస్ కట్ చేస్తున్నారు. ఇవి ఫ్రాన్స్. ఇవైతే టైగర్ ఫ్రాన్స్ అంట. ఇవి ఏదో నార్మల్ అన్నారు, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఈ టైగర్ ఫ్రాన్స్ చాలామంది తీసుకుంటారని అన్నారు. నాకు పెద్దగా ఐడియా లేదని చెప్పేసి మా ఫ్రెండ్ని అడిగాను. కానీ చాలా కాస్ట్ చెప్పారు ఇక్కడనే. ఇంకా బోట్లు అయితే చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని బోట్లు అంటే అన్ని బోట్లు. ఇవన్నీ వేటకు వెళ్ళి వస్తాయండి. ఎర్లీ మార్నింగే వెళ్తారంట. 8-8:30కి అలా వచ్చేసి అన్నీ ఇలా వేలం పాట పాడతారనుకుంటే. ఈ ఆటోలో కూడా దాన్ని నిండా ఎక్కిచ్చేశారు, ట్రాక్టర్లో ఎక్కిచ్చేశారు. ఫిష్ ఆ బాక్స్లో అన్నీ ఇట్లా నింపేసుకొని ఎక్కిస్తున్నారనమాట. అవి ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేస్తారేమో. నేను ఫస్ట్ టైం కాబట్టి అంత పెద్దగా వీడియో తీయలేదు. ఫస్ట్ టైం నేను మార్కెట్కి వెళ్ళడం, వీడియో కూడా చాలా కొంచెం అంటే కొంచెం తీయాలి అనిపించలేదు అక్కడ అందరినీ చూస్తే. ఇవైతే ఫ్రాన్స్. ఈ కుప్పు వచ్చేసి 3500 ఇవ్వమన్నది. మేము షాక్ అయ్యాము. ఏంటి ఈ కొన్నింటికి అంత అని చెప్పేసి. ఇవైతే ఇంకా వేస్టేజ్ ఎక్కువ పోతుందంట. ఇంకెంత ఇస్తారు ఎంత ఇస్తారు అంటే నాకైతే నో ఐడియా. వాటి గురించి అసలు ఏమీ తెలియదు కాబట్టి నేను ఏం అనలేదు. మా ఫ్రెండ్కి కాల్ చేశాను. చేస్తే 800 అలా ఉంటుంది మన దగ్గర అయితే అని అన్నది. ఇంకా 800 అంటే వామ్మో అక్కడ తీసుకొని ఏం లాభము. అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తే ఇంకా తక్కువ ఉండాలి కానీ అంత ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఊరుకున్నాను. నేనైతే నాకు వండను కూడా ఉండరాదు ఫ్రాన్స్. ట్రై చేయడమే. ఇంకా మా పిల్లలు వీళ్ళు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు తినడం కూడా అని చెప్పేసి వచ్చేసా. ఇంక ఇక్కడ ఫిష్ అయితే అవి స్నేక్ లాగే ఉన్నాయి ఫిష్. ఏంటి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఫిష్ని అయితే. నార్మల్గా అమ్మ చూస్తే సేమ్ స్నేక్ లాగే అనిపించింది బాక్స్లో. మళ్ళీ అక్కడ కిందేస్తే మళ్ళీ వెళ్ళాను నేను. ఏంటి స్నేక్ లాగే ఉంది, ఇది వెరైటీగా ఉంది ఫిష్ చూద్దామని చెప్పేసి నేను వెళ్ళానమాట. నిజంగా బాక్స్లో చూస్తే స్నేక్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఇంకెన్ని రకాల ఫిష్లు ఉన్నాయంటే అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి. మేమైతే ఇతని దగ్గరే తీసుకున్నాము ఫిష్. ఇంకా అలా కుప్పలు తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఇతను సేల్ చేస్తున్నాడు, కేజీలాగా జోకిస్తున్నాడు. వేరే వాళ్ళేమో కుప్పల్లాగా పెట్టేసిర్రు. ఫ్రాన్స్ అయినా అలాగనే పెట్టారు, ఫిష్ అయినా అలా పెట్టారు. ఇతను వచ్చేసి కేజీలాగా ఇస్తున్నాడు అని చెప్పేసి ఇతని దగ్గరే తీసుకున్నాము. ఫ్రాన్స్ అడిగాను ఇక్కడ 1000 రూపీస్ కేజీ అని అన్నాడు. కేజీకి 10 to 12 పీసెస్ వస్తాయి అని అన్నాడు టైగర్ ఫ్రాన్స్ అయితే. ఇంకా
లాస్ట్కి అయితే 900 కలిస్తా అన్నాడు. ఇవి వచ్చేసి క్రాబ్స్. జస్ట్ అడిగాను ఎంత అమ్మ కేజీ అంటే, కేజీలా కాదమ్మా ఇవి మొత్తం 1500కి ఇస్తాను తీసుకో అని అన్నది. ఇవి కూడా మనకు అసలు ఐడియానే లేదు, అవి ఎప్పుడు చూడలేదు, ఇవన్నీ చూడడం కూడా ఫస్ట్ టైము. ఇక్కడ అన్నీ క్లీన్ చేస్తున్నారనమాట. ఫిష్ ఇంకా ఏమంటారు ప్రాన్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు. ప్రాన్స్ అయితే ఇట్లా పొట్టు చాలా పొట్టు పోతుంది. హాఫ్ వస్తాయి అన్నారు, కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అలాగొస్తుంది మీకు, చాలా అంటే చాలా వేస్టేజ్ పోతుంది అని చెప్పారు. మేమైతే ఈ 2 ఫిషెస్ తీసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి మాకు అనమాట. ఇవి ఏమంటారో ఆమె చెప్పింది కానీ నాకు ఐడియా లేదు దీన్ని, ఏదో అన్నది. అలా స్టీల్ పీస్ వేసి గీకేస్తున్నారు. మనం గిన్నెలతోమే స్టీల్ పిడ్సతోని మొత్తం ఫటాఫట్ ఫటాఫట్ గీకేసి కడిగేసి ఇంకా కోసేస్తున్నారు ముక్కలు. వాళ్ళైతే ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఆ తలనే ఒక హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది ఆ తల. ఈ ఫిష్ కూడా చాలా వేస్టేజ్ పోయింది. ఇంకా 2.5 కేజీ 3 కేజీస్ తీసుకుంటే 1.5 కేజీ అలా వచ్చింది అనుకుంటా నేను. 2 కేజెస్కి ఎగ్జాక్ట్లీ హాఫ్ కేజీకి ఎక్కువనే వేస్టేజ్ అయితే పోయింది. వేస్టేజ్ కూడా చాలా ఎక్కువైంది. దాని తలనే చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా తలతోనే ఎక్కువ వేస్టేజ్ అయితే పోయింది. సేమ్ నాకైతే మటన్ పీసుల్లాగే అనిపించింది. మనం ఇక్కడ తీసుకుంటే అయితే ఫిషెస్ అలా అనిపించవు, కానీ అక్కడ కట్ చేస్తుంటే అయితే నాకు సేమ్ మటన్ లాగే ఉంది అని అనిపించింది. నేను అదే అన్నాను మా హస్బెండ్తో, ఏంటి మటన్ లాగా ఉంది ఏంటి ఇది కలరు, మనం తీసుకున్న ఫిష్ ఇలా ఉండదు కదా అని చెప్పేసి అంటే, ఇవి ఇట్లనే ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. ఇంకా నేనైతే ఇలా లైవ్గా కట్ చేయడం ఇదంతా అయితే చూడలేదు. ఇవైతే ఇప్పుడే తీసుకొచ్చారు ఫ్రాన్స్, ఇంకా డివైడ్ చేస్తున్నారు. టైగర్ ఫ్రాన్స్, నార్మల్వి అన్నీ ఇలా డివైడ్ చేస్తున్నారు. ఇంకా దీని తల చూడండి ఎంత పెద్దగా ఉందో, తలనే 1 కేజీ పోయి ఉంటుంది నాకు తెలిసి 2 కలిపి. దాని కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అమ్మో, ఇలా పీసులు మటన్ లాగే కట్ చేస్తుంది తను. ఇంకా అయిపోయింది, తీసుకొని వచ్చేస్తున్నాం ఐస్ బాక్స్లో పెట్టేసుకొని.